సార్వత్రిక ఎన్నికల సమరానికి వేళ అయింది. నేడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధులతో కలిసి పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు. ఈ సమావేశంలో 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. ఆంధ్ర తెలంగాణలో ఏప్రిల్ నెలాఖరులో పోలింగ్ జరగొచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారి కోసం 12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 నుంచి 5 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఆంధ్ర, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయంటున్నారు. నక్సల్స్ ప్రభావం కారణంగా ఒడిశాలో గత ఎన్నికల మాదిరిగా 4 దశల్లో జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా 2024 లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇటు లోక్సభ ఎన్నికలు అలాగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది ఈసీ. మరి ఏది ఏమైనా సరే ఈ రోజు షెడ్యూల్ వస్తుంది అంటే దాదాపుగా ఇక నెల రోజుల్లో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకొక నెల రోజుల్లో అంటే ఏప్రిల్ 20 మధ్య పోలింగ్ స్టార్ట్ అవ్వచ్చు ఎన్నికలు. అలాగే మే 20-25 కల్లా మొత్తం టోటల్ ప్రాసెస్ పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. గత ఏడాది కూడా చూసుకున్నట్లయితే ఆ విధంగా జరిగింది. ఈసారి కూడా మే 20-25 కల్లా మొత్తం టోటల్ పోలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే ఇద్దరు ఎన్నికల కమిషన్ కొత్త వాళ్ళు యాడ్ కావడం వల్ల వర్క్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా పీస్ఫుల్ వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో దీన్ని ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. రైట్.